హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇంకో ప్రోడక్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మా హస్బెండ్ నాకు స్టాండ్స్ పెట్టిచ్చారని. సో, దాంతో పాటు నాకొక మైక్ కూడా పెట్టిచ్చారండి అమెజాన్‌లోనే. సో, ఇది ఆ మైకు. సో, గ్రీన్ అరో అనే కంపెనీ నుంచి అండి. సో, ఇదొచ్చి మనకి ఎయిర్‌పోడ్స్ బాక్స్ వస్తుంది కదా! సో, ఛార్జింగ్ దీంట్లోనే బాక్స్‌కి ఛార్జింగ్ పెడితే ఇలానే ఛార్జ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది కదా! సో, అలాంటి మైక్ తీసుకొచ్చారు. నాకు పాత మైక్‌తో కొంచెం ఛార్జింగ్ ప్రాబ్లమ్ ఉండింది. సో, ప్రతిసారి ఛార్జింగ్ పెట్టేది మర్చిపోయేదాన్ని. సో, యూజ్ చేయాలన్నప్పుడు గుర్తొచ్చేది. సో, అందుకని ఆ ప్రాబ్లమ్ లేకుండా ఇది కొనిచ్చారు. సో, ఇక్కడ మనకి పర్సెంటేజ్ కూడా పడుతుంది. ఎంత పర్సెంటేజ్ ఉంది ఇంకా ఛార్జింగ్ అనేసి. సో, దాన్ని బట్టి మనం ఇక్కడ బాక్స్‌కి ఛార్జ్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చి మాకి రూ. 1650 పడిందండి. కొంచెం కాస్ట్ ఎక్కువైంది. సో, మా హస్బెండ్ కొనిచ్చారు. సో, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ లైట్ పడుతుంటుంది. ఇదొచ్చి మైక్ అండి. ఇలా ఉంటుంది. సో, మనం ఇలా తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవచ్చు. కొంచెం దగ్గరగా ఇలా డ్రెస్‌కి ఎక్కడైనా స్టిక్ చేసుకుంటే వాయిస్ క్లారిటీ అయితే సూపర్‌గా ఉందండి. సో, చెప్తారు కదా! ప్రైస్‌ని బట్టి ప్రోడక్ట్ అన్నట్టు. సో, ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. సో, నా రేటింగ్ అయితే 10/10 ఇస్తాను. సో, దీని తర్వాత ఇది మైక్ కదా! ఇదొచ్చి రిసీవరు. సో, ఇది మనము ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవాలి. ఫోన్ కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇది ఉంది కదా! ఇక్కడ 2 రెడ్ లైట్స్ ఆన్ అవుతాయి. సో, ఇక్కడ రెడ్ లైట్ ఆన్ అవ్వకపోతే ఇది కనెక్ట్ అవ్వనట్టు. సో, మనము తీసేసి మళ్ళీ రివర్స్‌లో పెట్టినట్టు కరెక్ట్‌గా పెడితే మన లైట్స్ ఆన్ అవుతాయండి. సో, మనకి ఫోన్ పెట్టినప్పుడు ఫోన్‌లో ఛార్జింగ్ ఎక్కువ లేనప్పుడు ఎక్స్టర్నల్‌గా ఛార్జ్ చేసుకోవడానికి ఒకటి ఇక్కడ ఛార్జ్ పాయింట్ కూడా ఇచ్చారండి దీనికి. సో, మనం ఇప్పుడు ఫోన్‌కి ఇలా నేను ఇప్పుడు రిసీవర్ ఫోన్ కనెక్ట్ చేసేసానండి. సో, ఇప్పుడు మనం ఇది ఆన్ చేస్తే ఇక్కడ గ్రీన్ లైట్ పడుతుంది. సో, ఇలా గ్రీన్ లైట్ పడితే అది సరిగ్గా కనెక్ట్ అయినట్టు. సో, మనం ఇక్కడ పెట్టేసుకొని మాట్లాడుకోవచ్చండి. అంటే చాలా బాగుంది వాయిస్ క్లారిటీ. సో, నాకైతే బాగా నచ్చింది ఇది. సో, దీంతో పాటు మనకి ఒక ఛార్జర్ కేబుల్ కూడా ఇచ్చారు దీనికి పెట్టుకోవడానికి. సో, ఇదండి ఛార్జింగ్ కేబుల్. సో, దీంతో మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో, ఇదండి ప్రోడక్ట్. నాకైతే నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే ఈ పేరుతో సెర్చ్ చేస్తే అమెజాన్లో దొరుకుతుందండి. ప్రైస్ వచ్చి రూ. 1650. సో, దీనికి ఈ మైకే మనకి ఇంకోటి ఇది ఇచ్చారండి. ఇది యాపిల్ ఐఫోన్ది పిన్. సో, మనకి యాపిల్ ఫోన్ ఉంటే ఫస్ట్ దీన్ని ఫోన్కి కనెక్ట్ చేసి మళ్ళీ రిసీవర్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలండి. సో, ఆండ్రాయిడ్కి యాపిల్ ఫోన్కి రెండిటికి పనిచేస్తుంది ఈ మైక్. సో, ఇప్పుడు నేను ఈ రిసీవర్ని ఫోన్ నుంచి తీసేసానండి. సో, అప్పుడు దీంట్లో రెడ్ అండ్ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో, అంటే మైక్ ఆన్లో ఉంది కానీ రిసీవర్ ఫోన్కి కనెక్ట్ అవ్వనట్టు. సో, దీన్ని మనం ప్రాపర్గా ఫోన్కి కనెక్ట్ చేస్తే ఇక్కడ గ్రీన్ లైట్ మాత్రమే వెలుగుతుంది. సో, ఆల్రెడీ మీకు చూపించాను కదా! సో, ఇదండి ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, రివ్యూ ఏంటి అనేసి. సో, మీకు నచ్చితే మీరు కొనుక్కోండి. ప్లస్ మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఏ మైక్ వాడుతున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. సో, నేను దీనికి ముందు ఇంకో మైక్ వాడేదాన్ని. సో, అది ఎలా ఉంటుందో దాని రివ్యూ ఏంటో కూడా మీకు ఈ వీడియోలోనే చెప్తాను. సో, నేను ముందు వాడే ఓల్డ్ మైక్ అండి ఇది. సో, దీని ప్రైస్ 280-300 అంతే. ఇది కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను నేను. కొద్దిగా సక్సెస్ అయిన తర్వాత కొంచెం మంచిది తీసుకుందామని అనుకున్నాను. కానీ మా హస్బెండ్ మంచిదే తీసుకొని మంచిది తీసిచ్చారు. సో, ఇదేమో మైక్. ఇలా ఉంటుంది మైక్. ఇదేమో రిసీవర్. సో, దీన్ని మనం ఫోన్కి కనెక్ట్ చేయాలి. దీనికైతే ఇక్కడ లైట్స్ ఏం లేవు. సో, డైరెక్ట్ ఇలా కనెక్ట్ చేసేస్తే ఈ మైక్ని ఇక్కడ ఆన్ చేసుకోవాలండి. సో, నేను కొత్త మైక్ ఎందుకు కొన్నానంటే ఇది నేను లాస్ట్ టైము ఫోన్కి వాడుతున్నప్పుడు ఫోన్ స్టాండ్ నుంచి కింద పడిపోయి ఇది ఇరిగిపోయిందండి. సో, నేను జస్ట్ ఊరికే అట్లా పెట్టామంతే. సో, ఇది ఇరిగిపోయింది. సో, ఇది డిటెక్ట్ అవ్వట్లేదు ఫోన్కి పెట్టినా కానీ. సో, అందుకనే కొత్త మైక్ తీసుకున్నాను. సో, దీనికి కూడా ఇలా పిన్ ఇచ్చారు, ఐఫోన్ పిన్. దీన్ని ఫోన్కి కనెక్ట్ చేసి ఈ పిన్తో మనం ఇలా దీనికి కనెక్ట్ చేసుకోవడం అంతే అండి. ఇలా కనెక్ట్ చేసేసుకోవాలి. సో, ఇది పోయింది కదా! సో, చాలా వరకు బయటకు వచ్చేసింది కాబట్టి సో, ఇలా కనిపిస్తుంది. సో, ఇలా పెట్టేసుకుంటే
సో దీంతో మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనకు ఒక పిన్ కూడా ఇచ్చారు అటాచ్ చేసుకోవడానికి ఎక్కడైనా డ్రెస్కి మనం మాట్లాడేటప్పుడు. సో ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా పర్లేదండి, నాకు బాగానే వచ్చింది. ఆల్మోస్ట్ 2 months ఏమో వాడాను. సో ఇప్పటికీ బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే ఇది పోవడం వల్ల ఈ మైక్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఇది పోవడం వల్ల మాత్రమే. సో దీనికి కూడా ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారండి. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 280, 300 అలా పడింది అంతే. సో మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది, మనం ఎందుకు అంత బడ్జెట్ పెట్టాలి అనుకున్నప్పుడు. సో ఇదండి కేబుల్ దీనికి. సో ఇదండి ఫుల్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.